నమస్కారం అండి. నమస్కారం గురూజీ. మీ పాదాభివందనాలు. ఆశీస్సులు ఉంటుంది. ఎన్నిచోపుకి జన్మించింది మీ భార్య? టైమింగు? టైమింగ్ తెలీదు గురూజీ. ఎన్ని సంవత్సరాలయింది మ్యారేజ్ అయ్యి? మ్యారేజ్ అయ్యి మాకు 6 ఇయర్స్ అయింది గురూజీ. ఇప్పుడు 7 ఇయర్స్ వచ్చింది గురూజీ. మాకు 2012 సెప్టెంబర్ 9న ఒక అబ్బాయి పుట్టి చనిపోయాడు ఆ! గురూజీ. ఆ! ఆ! అదే చనిపోయాడు. ఇప్పుడు మళ్ళీ మా మిసెస్ ప్రెగ్నెన్సీ గురూజీ. హుహుహుహు. ఫస్ట్ ఒక పాప పుట్టింది గురూజీ. పాప అయితే ఇప్పుడు యూకేజీ చదువుతుంది. ఓకే. ఇప్పుడు ఏమైనా మాకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? లేకపోతే మా లైఫ్ ఎలా ఉంటది? లేదు, ఏంటో లేదు. గురూజీ. ఖచ్చితంగా ప్రాబ్లమ్ ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు పంచమ స్థానాన్ని చూపిస్తుంది. పంచమ స్థానంలో గురువు వచ్చాడు. గురువు అనుగ్రహంతో మీకు మంచిదే అవుతుంది అనేది ఖచ్చితం. ఆ గురువు మంచిది చేస్తాడు. అయితే ఈ శిశు ఆ ఒక 3 రోజుల్లోనే హత్య అయిపోయింది అని మీరేం చెప్తున్నారు? సరిపోయింది, స్వర్గస్థం అయిపోయిందని. ఆ ఒక పుట్టిన వెంటనే ఆ పూర్వాజిత కర్మఫలం వల్ల అలా జరుగుతుంది అంతే. దాని గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈమె ఏమి పూజలు చేయకూడదు. విశేషంగా ఇంట్లోనే వండుకొని ప్రతిరోజు ఏదైనా దేవి స్తోత్రాలు, దేవి పురాణాలు అలాంటివి ప్రార్థన చదువుకోవడం చాలా మంచిది. ఎందుకంటే మంచి కథలు, రామాయణం, మహాభారతం అలాంటివి కాకుండా దేవి మహత్యము లేదా భాగవతము ఇలాంటివి చదువుతూ ఉంటే అలాంటి ఒక మెంటాలిటీ ఆ పిల్లలపైన, గర్భంలో ఉన్న పిల్లలపైన ఉంటుంది అనేది ఒక తెలియచేస్తుంది. సంతానము అనే సమయంలో మంచిగా జరగాలి, ఏ ఇబ్బంది పడకూడదు, ఏ ప్రాబ్లము రాకూడదు అనే శుభ సంకల్పంతో విశేషంగా మీరు చేయాల్సినది ఆ ఒక మహావిష్ణు ఆరాధన. మీరే ప్రతి ఆదివారం రోజు ఇంట్లో ఆదిత్య హృదయం పఠించి తర్వాత విష్ణు దేవాలయానికి వెళ్ళి ఎర్ర తామర పుష్పం ఒకటి ఇచ్చి తులసి అర్చన చేసి ఇంటికి రండి. తర్వాత మనకి విశేషంగా రాగాకు దొరుకుతుంది. ఎక్కడైనా రావి చెట్టు కింద పచ్చి రాగాకు. ఆ పచ్చి రాగాకుని 2 తెచ్చి ఒక తామ్రము అంటే రాగి గ్లాస్ కానీ రాగి చెంబులో కానీ నీళ్లు పోసి ఆ 2 రాగాకులు అందులో వేసి పెట్టేయాలి రాత్రి. ఉదయం ఆ నీళ్లు మీ ధర్మపత్ని గారు సేవించాలి. ఇలా చేస్తూ వస్తూ ఉంటే ఆమెకి ఈ ప్రసవము అనేది చక్కగా జరుగుతుంది. పుట్టే బాబుకు కూడా ఏమీ కాదు, ఈ భార్య గారికి ఏం కాదు. చిన్న దోషమే. దోషం అంటూ ఏం లేదు, పూర్వాజిత కర్మఫల అనుభవిస్తుంది. కానీ మంచిదే ఇది అయ్యేది. చాలా మంచి యోగం కూడా ఉంది. ఈ బాబు జన్మించిన తర్వాత మీ జీవితంలో రాజయోగం వస్తుంది అని కూడా ఉంది. పంచమ స్థానాన్ని చూపిస్తుంది, పూర్వ పుణ్యస్థానాన్ని, మంచిదే అవుతుంది. మీరు కూడా ఇది చేస్తూ ప్రతిరోజు ఇంట్లో విష్ణుకు సంబంధించినది విష్ణు సహస్రనామం చదవడం కానీ ఇలాంటిది ఏదైనా చేస్తూ ఉండండి. తప్పకుండా మంచిదవుతుంది. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి. నమస్తే. సత్యనారాయణ గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ కూష్మాండాదేవి గురించి వివరిస్తున్నారు. ఈ కూష్మాండాదేవి ఎంత అత్యద్భుతం అంటే అంత విశేషత. భగవంతుడు ఎలాంటి ఆ దేవిని మనసుతో, అంటే అనాహుత చక్రం అంటాం కదా, మీకు తెలుసో తెలీదో, అనాహుత చక్రము ఎవరికైతే జాగృత వ్యవస్థలో ఉంటుందో అతను అందరినీ ప్రేమిస్తూ ఉంటాడు. అందరితో చాలా క్లోజ్గా ఉంటారు, చాలా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు, అందరితో కలిసిపోతారు అన్నమాట. అలా అమ్మవారిని ఇష్టపడుతూ ఏకాగ్రతో ప్రేమతో అమ్మవారిని కూష్మాండదేవిని తెలుసుకుంటే అమ్మవారు అలాగే వచ్చి మనం అడిగిన కోరికలు ఇచ్చేస్తుందట. ఈరోజు ఎవరైతే నవదుర్గాల్లో కూష్మాండదేవిని శ్రద్ధాభక్తితో ప్రేమతో కొంచెంగా భక్తి చూపిస్తే చాలంట. అందరికీ అలా ఇలా పరీక్షలు ఎన్నో ఉంటాయి, కానీ ఈ దేవికి అలా లేదు. ఇష్టపడుతూ అమ్మవారిని ఇష్టపడుతూ పూజించాలి. అమ్మా నువ్వు నాకంటే చాలా ఇష్టం తల్లి, నువ్వు నాకు కావాలి, నీ అనుగ్రహం అనుకొని మంచి మనసుతో ఆ ఒక మంచి చంచల స్వభావం పెట్టుకోకూడదు. ఏ చెడు దృష్టి రాకుండా మనసులో ఈరోజు ఆరాధిస్తే మీకు ఎలాంటి భీకరమైన రోగాలున్నా దూరం అయిపోతాయి. ఎలాంటిది మీకు చెడు ఉన్నా దూరం అయిపోతుంది. ఎలాంటి మీకు యశోబలం వచ్చేస్తుంది. అనుకున్నట్టుగా అన్నీ కూడా సహకరిస్తాయి అని చెప్తుంది అమ్మవారు. మీరేం అడిగితే అది ఇక లేదు, ఇక అది మీరు అడిగింది ఖచ్చితంగా వచ్చేస్తుంది. అలాంటి దేవి ఈ కూష్మాండ. కానీ కూష్మాండ దేవిలో మీరు ఈ ఒక శైలపుత్రి అయి ఉండొచ్చు, బ్రహ్మచారిణి అయి ఉండొచ్చు, చంద్రగంట అయి ఉండొచ్చు, ఒక్కొక్కరిది ఒక్కొక్క విచారం. కానీ కూష్మాండ అని రావడానికి కారణం ఆ దేవి విశేషంగా బ్రహ్మాండాన్నే సృష్టించింది. ఆ బ్రహ్మాండము కూష్మాండ రూపంలో ఉంటుంది.
అంధకారమైన ఈ ఒక బ్రహ్మాండంలో ఏం లేదు, ఇక జీరో, అసలు అంధకారం అంతే, మబ్బు, అందులో వెలుగును తెచ్చించింది ఈ కూష్మాండాదేవి. అంత అత్యద్భుతమైన కూష్మాండాదేవిని ప్రేమతో పూజిస్తే చాలు అని చెప్తుంది అమ్మ. ప్రేమతో పూజిస్తే చాలు. కానీ ఎలా పూజించాలి తెలియదు కదా, ఇప్పుడే వచ్చి తెలియచేస్తాను.